హాయ్ అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. గోంగూర రెసిపీస్‌లో జనరల్‌గా గోంగూర పచ్చడి అనేది ఎవరికీ నచ్చకుండా ఉండదు. అలాంటి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని నీట్‌గా ఆకు గిల్లేసుకొని, మనం దాన్ని వాటర్‌లో బాగా వాష్ చేసిన తర్వాత ఒకసారి ఫ్యాన్ గాలికి లేదా కొంచెం సేపు ఎండలో అలా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి, పోపు సామానం, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకొని, ఆయిల్‌లో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. అలా ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఏగిన ఎండుమిర్చి పోపుని తీసుకుని ఒక ప్లేట్‌లో పెట్టుకొని అవి బాగా చల్లారపెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూర ఉడికిపోయిన తర్వాత గోంగూర, ఆ తర్వాత ఎండుమిర్చి, పప్పులు, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేరుశనగ నూనె వేసుకొని ఉల్లిపాయ నంచుకొని గోంగూర పచ్చడి